నన్నెందుకు ప్రేమించాలనిపించింది? ఓయ్, ప్రేమించాలంటే ఈ లోకంలో చాలా మంది అమ్మాయిలే ఉన్నారు, కానీ నేను నిన్నెందుకు ప్రేమించానంటే నా దగ్గర జవాబు లేని ప్రశ్న. నువ్వు అడిగితే నీకోసం ప్రాణం ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అయినా మొదలు పుట్టిన నీ రూపం నా ప్రాణం పోయి సమాధిగా మారినా నిన్ను మాత్రం మర్చిపోలేను. నువ్వు నమ్మితే చాలు. ఐ లవ్ యూ బుజ్జమ్మ. కానీ ఇట్లాంటివన్నీ మా ఇంట్లో తెలిస్తే నన్ను చాలా ఇబ్బంది పెడతారు. కానీ నా బాధని షేర్ చేసుకుండేకి ఎవ్వరూ లేరు. నాకు కూడా అన్ని షేర్ చేసుకుండేకి ఎవరన్నా ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఇట్లా ఒంటరిగా ఉండలేకపోతున్నా కృష్ణ. నువ్వు నాకు తోడుగా ఉంటావా? వదిలేయవు కదా? తాళి కట్టకుండానే భార్యగా ఊహించిన గుండె నాది. అంత సింపుల్ గా నిన్ను ఎలా వదిలేసా అనుకున్నావు? లవ్ యూ టూ కృష్ణ. నేనంటే ఎంత ఇష్టం. నువ్వు అడిగితే ప్రేమ ఏంటి, ప్రాణమే ఇచ్చేస్తా. అంత ఇష్టం నువ్వంటే. చాలు చాలు, బాగానే కలుపుతున్నావు పులిహోర. ఇంతకుముందు ఎవరి దగ్గర చెప్పినావా? చెప్పినా, సత్యభామ అనే అమ్మాయి దగ్గర. చాలు. అయినా నీకు నా మీద ప్రేమ తగ్గిపోతుందేమో. నీ మీద ప్రేమ చావాలంటే ముందు నేను చావాలి. ఇప్పుడు ఎందుకు అంత పెద్ద మాట చావు అని? నువ్వెప్పుడు అట్లా మాట్లాడొద్దు. సరే. నీకు ఈ ప్రపంచంలో విలువైనది ఏది? ఈ ప్రపంచంలో నాకంటూ విలువైనది ఏదన్నా ఉందంటే అది నీ ప్రేమ ఒకటే. అవును, ఏం జాబ్కి ట్రై చేయలేదా? చేస్తానా. పోనీ డిగ్రీ కంప్లీట్ చేసినావా? డిగ్రీ పూర్తి చేసి ఓడానో లేదా గెలిచానో అర్థం కావడం లేదు. ఏం కాదు, నేనున్నాను కదా. నేను జాబ్ చేసి నేను చూసుకుంటాను. ఏంది చలికాలం కూడా ఎండలు వాన్ చేస్తాయి. నా ఫేవరెట్ బైక్. అవసరాలు ఆపకపోతే నిన్ను కొనాలన్న కోరిక ఎప్పుడో తీరేది. ఏంట్రా కొత్తగా బిజినెస్ పెట్టినా ఉంటా కదా, అదేమైంది? ఎత్తేసన్నారా? ఏం రా అప్పుడే? దానివల్ల అందరూ చిన్న చూపు చూస్తున్నారా? వేరే వారు చిన్న చూపు చూస్తున్నారని మనకు నచ్చిన పని చేయడం ఆపేస్తామా? చిన్నదో పెద్దదో రేపు అదే మన విలువను పెంచుతుంది. దాని విజయమే అందరి నోళ్ళు మూపిస్తుంది. చుట్టాలతోనే రా ప్రాబ్లమ్స్ అన్ని. ఓడితే ఎగతాళి చేస్తారు, గెలిచి భజన చేస్తారు. ఈ చుట్టాలతో జాగ్రత్త మావు. ఏం రా ఫుల్ బిజీ అయిపోయినావు? ఏం లేదురా, సత్త దగ్గర టైం స్పెండ్ చేయడానికి సరిపోతుంది. అవునా? ఇదిగో సత్యనే కాల్ చేస్తుంది. హలో చెప్పు బుజ్జమ్మ. మీట్ అవుదామా? నువ్వు ఎప్పుడు అడుగుతావు? వెయిటింగ్ ఇక్కడ. అమ్మా, నేను సంధ్య దగ్గర పోతున్నా. రేతే నన్ను కలవడానికి సాకులు ఎత్తుకుని మరీ వస్తుందిరా. సరే సరే, నువ్వు ఫాస్ట్ గా వచ్చేసి. హలో చెప్పురా. ఏం చేస్తున్నావు? చదువుకుందామని కూర్చున్నా. టాపర్ అప్పుడు స్టార్ట్ చేసినావా? నువ్వేం చేస్తున్నావు మళ్ళా? నేను బుక్ ముందు పెట్టుకొని కూర్చున్నా, ఇంకా స్టార్ట్ చేయలేదు. నువ్వు టాపర్ కాదా మరి? కాదు, నువ్వే టాపర్. ఇంకా చదువుదాము, స్టార్ట్ చేయరా పుల్కా. నాకు ఇవి అర్థం కాలేదురా. అందుకే క్లాసెస్ కి సరిగ్గా పోవాలా, ఇక్కడ గుడుకోకున్నట్లా. నీ వల్లే క్లాసెస్ అన్ని ఎగరగొట్టిండేది. సర్లే, ఇవన్నీ ఎందుకులే. సరే సర్లే, ఫోన్ ఎందుకు చేసినావు? ఏం లేదు, గేమ్ ఆడదాం రా. ఎదవా సిగ్గులేదరా నీకు? 2 days లో ఎగ్జామ్స్ ఉన్నాయి. అస్సలు లేదు, కానీ గేమ్ లోకి వస్తున్నావా లేదా? ఆగొస్తానా? జల్దీరా. సరే వస్తాను. బైరా బైరా. నీ లైఫ్ లో తన రాకముందే మన ఫ్రెండ్షిప్ బాగుండేదిరా. మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి. ఇంకేమన్నా సాఫీగా సాగుతున్న లైఫ్లోకి లవర్ని తెచ్చుకున్నావు, ఫ్రెండ్స్ని దూరం చేసుకున్నావు. చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ చేయి జారనాకే తెలుస్తుంది. అది వస్తువైనా స్నేహమైనా. అయినా లవర్తో హ్యాపీగా ఉన్నావు కదా, మళ్ళా ఇట్లెందుకు తయారైనావు? ఎంత హ్యాపీగా సాగుతున్న లైఫ్లోకి అయినా 99% లవ్ ఫెయిల్యూర్ కారణం మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కావడం. బయటికి చెప్పుకోలేకపోతున్నా, కానీ లోపల
చాలా పెయిన్గా ఉంది. బాధపడకులే అన్నా, అంతా సర్దుకోపోతుంది. ఆ? మళ్ళా ఆ మూడో వ్యక్తి ఎవరన్నా? కృష్ణ, మీతో కొంచెం మాట్లాడాలి కృష్ణ. ఎవరబ్బా? కృష్ణ, మీతో కొంచెం మాట్లాడాలి కృష్ణ. ఎవరబ్బా? ఎందుకు నన్ను రమ్మన్నాడు? ఏమైంది? ఎవరు మీరు? ఎవరని చెప్పే ముందు మీతో ఒకటి చెప్పాలి. నేను మిమ్మల్ని 6 నెలల నుంచి లవ్ చేస్తున్నా, కానీ చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. కానీ నువ్వు దూరం అవుతావేమో అనేసి భయం వేసింది. అందుకనే మీ ముందు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా. ఐ లవ్ యూ అండి. నన్ను లవ్ చేయమని బలవంతం పెట్టను, మీకు ఇష్టం ఉంటేనే. ఇంకొక విషయం, ముందు నువ్వెవరో నాకు తెలీదు. అనుకోకుండా నిన్ను చూసా, హార్ట్కి చాలా దగ్గర అయ్యావు. నువ్వు నాతో ఉంటావో లేదో తెలీదు, కానీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతావు. నో అని కాదు, బట్ నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తా అన్నా. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మిమ్మల్ని 2 years నుంచి లవ్ చేస్తున్నా అండి. ప్లీజ్ నో చెప్పకండి. ఇప్పుడే కదా చూసింది. నోరు మీరా? నాకు ఇష్టం లేదండి. మీకు ఆల్రెడీ లవర్ ఉన్నాడా? ఏంది సత్య లవర్ని పెట్టుకొని కూడా లేదంటుంది. సరే అండి, ఇన్నాళ్ళు 1 సైడేగా లవ్ చేసింది, ఇప్పుడు కూడా అలాగే ఉంటావు. కానీ నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతావు. మీకు లవర్ ఉందా? ఉంది. మీకు లవర్ ఉన్నాడా? లేడు, నాకు లవ్ అంటే పడదు. ఏంది ఇది? ఫోటో చూడొచ్చా? మీతో ఫ్రెండ్గా ఉండొచ్చా? వద్దండి, సత్యాకి ఇవన్నీ నచ్చవు. ఫ్రెండ్ గానే కదా. ఓకే అండి. ఓకే అండి, బాయ్. ఈ విషయం సత్య దగ్గర చెప్దామా? వద్దులే, మళ్ళీ ఫీల్ అవుతుంది. ఎందుకు లవర్ లేడన్నావు? పాపం 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను అన్నాడు కదా, అందుకే అలా అన్నా. ఫీల్ అవుతాడేమో అని. వాడు ఫీల్ అయితే నీకేమే? సత్య, నువ్వెందుకు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. నీకు తెలియదులే. ఏంట్రా మళ్ళీ ఒక కొత్త ఫిగరా? అంతేగా, దాన్ని నోపించాలరా. దానికోసం ఏమైనా చేస్తా. దానికి లవ్వర్ ఉన్నాడన్న సంగతి కూడా నాకు తెలుసురా. సత్య బాయ్. బాయ్. అప్పుడే మన ట్రాక్ లో పటం స్టార్ట్ అయ్యిందిరా. ఇదే మొదటి రోజు. కరెక్ట్ గా 30 రోజుల్లో నా దగ్గరికి వస్తుంది. చూడు. అంత కరెక్ట్ గా నీకెలా తెలుసురా? ఎన్ని చూడలేదురా. ఇది నా లైఫ్ లో 50వ. ఏరా డల్గా ఉన్నావు? ఏం లేదు. చెప్పురా. ఏం లేదులే సత్య, మళ్ళీ నీకెందుకు ఇబ్బంది? ఇదిగో హ్యాపీగానే ఉన్నా. బాధని పంచుకోలేని ప్రేమ సముద్రం అంతున్నా శూన్యమే. నువ్వు నాతో మాట్లాడితే వచ్చే సంతోషం నా ముఖంలో ఇంకెవరు మాట్లాడినా రాదు సత్య. దీనికి ఏం తక్కువ లేదు. ఏమైందో చెప్పు. నిన్న నాకు ఒకరు ప్రపోజ్ చేసినారు. మరి నువ్వేమన్నావు? నాకు ఆల్రెడీ లవర్ ఉందన్నా. మరి నాకు నిన్ననే ఎందుకు చెప్పలేదు? అది నువ్వు నోర్మి. సరే మీరా, ఇంక నుంచి అట్లా చేయండిలే. నీ లైఫ్లో ఏం జరిగినా నాకు వెంటనే చెప్పాలా. సరే. సరే, ఇంకేమి? అవును, నిన్న బయట పోయింది కదా, అదంతా ఓకేనా? అది అది అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏంది సత్య లవర్ని పెట్టుకొని కూడా లేదంటుంది. ఈ విషయం చెప్తే మళ్ళీ వంత ఫ్రెండ్షిప్ వద్దంటాడు. అదంతా ఓకే. ఒక్క నిమిషం వస్తా. చెప్పురా.
అవును, నిన్న జరిగిన విషయం చెప్పొచ్చు కదా సత్య. వద్దు, మళ్ళీ వాంతో ఫ్రెండ్షిప్ వద్దంటాడు. వద్దంటే వద్దు మరి. హే పాపమే. సత్య, నా మాట విను. నువ్వు తప్పు చేస్తున్నావు. ఏమో నేను చెప్తా. నువ్వు నా ఫ్రెండా వాన్ ఫ్రెండా? అలా కాదే. హే నోర్మి. ఏంటి హా? ఏదో గొడవ? హ, అది ఏం లేదు కృష్ణ. నెంబర్ ఇచ్చినావా? ఎవరు? అది అది పూజ కాల్ చేస్తాంది. సరే మాట్లాడు. మళ్ళీ మాట్లాడతా. సరే సరే బయలుదేరదామా? సరే సరే పోదామా? సరే. కృష్ణ జాగ్రత్త. నెంబర్ ఎందుకు ఇచ్చినావు? ఫ్రెండ్ కదా అని. నువ్వు చెప్పినా వినవులే. ఈ పిల్ల తప్పు చేస్తుందని ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. పాపం కృష్ణ. ఓయ్ మేడం, ఫుల్ బిజీ ఏంటి? కాల్ చేసే కాల్ ఎత్తావు? అది అది మా డాడీ దగ్గర ఉంది. ఓ సత్య, ఉండు నీ సంగతి చెప్తా. చాలా కథలే అల్లుతున్నావే. అవును, సత్య వాళ్ళ ఇల్లు ఇటు సైడే కదా, వెళ్దామా?